సింధూర నీ భర్త విషయంలో నేను తప్పు చేశాను కాబట్టి నువ్వు ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తాను అని అంటూ ఉంటుంది చంచలమ్మ. ఆ మాటలకి కేశవ షాక్ అవుతూ ఉంటాడు. చంచలమ్మ అయితే ఆడిన మాటలకి చంటి వీళ్ళందరూ అయితే ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక సింధూర అనైతే కొరడా దెబ్బలు కొట్టమని అయితే చంచలమ్మ అందరిలో నిర్దోషిలా అయితే నిల్చుంటూ ఉంటుంది. అది చూసి కాదత్తమ్మ అని ఎంత అన్నా సరే లేదు నేను శిక్ష అనుభవించాలి అని అయితే అంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ దగ్గరికి అయితే సింధూర వచ్చి ఆ దెబ్బలకైతే ఆయింట్‌మెంట్ రాస్తూ ఏడుస్తూ ఉంటుంది. సింధూర ఎంత పని చేశావు అత్తమ్మ అని చెప్పేసి అంటూ అందరిని అలా బాధపడుతూ ఉంటుంది సింధూర. అలా బాధపడుతూ చంచలమ్మకైతే ఆయింట్‌మెంట్ రాసి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే బయటకైతే వస్తూ ఉంటుంది. అలా బయటకు వచ్చి కేశవ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఎందుకు సింధూరని, చంటిని క్షమించొచ్చు కదా చంచలమ్మ. ఎందుకు వాళ్ళిద్దరికీ అలా శిక్ష వేసి నువ్వు బాధపడతావు? బా వాళ్ళిద్దరిని బాధ పెట్టకుండా నువ్వు బాధపడకుండా వాళ్ళిద్దరిని క్షమించేస్తే సరిపోతుంది కదా అని కేశవ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి చంచలమ్మ అయితే కేశవ కసి అలా చూస్తూ ఉంటుంది. అవును చంచలమ్మ వాళ్ళిద్దరిని క్షమించు అనేది అంటూ ఉంటాడు. అలా అనేసరికి చంచలమ్మ ఏం మాట్లాడకుండా కేశవ కసి అయితే అలా చూస్తూ ఉంటుంది. అలా చూసి కేశవకి ఏం సమాధానం చెప్పదు. కానీ కేశవ మాత్రం వాళ్ళిద్దరిని క్షమించమని మాటిమాటికి అడుగుతూ ఉంటాడు చంచలమ్మని. ఇక చంచలమ్మ ఏం మాట్లాడకుండా కేశవ కసి అయితే అలా చూస్తూ ఉంటుంది.